కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ సర్వే నెంబర్ 18లోని సుమారు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ స్థలంలో తెలుగు, ఉర్దూ మాధ్యమ పాఠశాలలు, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని 50 లక్షల రూపాయలతో ప్రణాళిక రూపొందించి ప్రహారీ గోడ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికారులు కబ్జాలను అడ్డుకొని పాఠశాల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని కోరారు. ప్రభుత్వ భూములను ఆక్రమణలకు గురవుతున్నాయని హైడ్రా, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. 18 సర్వే నంబర్, 18 సర్వే నంబర్, 18 సర్వే నంబర్ ఏదైతే అల్లాపూర్లో ఉన్నటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని ఆ రోజున కొంతమంది ఆర్డీఓల కేసేసి మాది అంటే మనం కూడా గవర్నమెంట్ నుంచి ఫైట్ చేసి ఆ రోజున మనం ఆర్డీఓలో మనం ఆ రోజు గెలిచి ఇమ్మీడియట్గా 18 సర్వే గవర్నమెంట్ ల్యాండ్ అని నిర్ధారించినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఆ రోజు 4 ఎకరాల చేంజ్ ఆ రోజు మనం కేటాయించి ఉర్దూ స్కూల్ మీడియానికి, తెలుగు స్కూల్ మీడియానికి ఆ రోజు కేటాయించాం, జీవో ఇచ్చాం. జిహెచ్ఎంసీ కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసింది కాకుండా 50 లక్షలు కూడా శాంక్షన్ చేశాం కాంపౌండ్ వాళ్ళకి. అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 50 లక్షలు ఎటుపోయినాయో దీన్ని కబ్జా పెట్టడానికి నానా ప్రయత్నాలు. ఎవరైతే కబ్జాలు పెట్టాలని చెప్పి లేఅవుట్లు కూడా తయారు చేశారు. ఇది ఓన్లీ అల్లాపూర్కి సంబంధించినటువంటి నిరుపేద ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మత పెద్దలు, ఆ రోజున ముస్లిం మత పెద్దలు, ఇమాంలు, మోజన్లు, మత పెద్దలు, మా జావీద్ భాయ్, మా సబియా గౌసుద్దీన్, ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా అసోసియేషన్లు అందరూ లెటర్ ఇచ్చి ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చాలా కష్టపడి జలాని భాయ్ వీళ్ళంతా ఆ రోజున చెప్తే ఆ రోజున మనం చేశాం. రెవెన్యూ శాఖలో టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ల తొలగింపును నిరసిస్తూ ఉద్యోగులు హైదరాబాద్ అబిడ్స్లోని CCLA కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. గత 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను ఎలాంటి కారణం లేకుండా విధుల నుంచి తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల 632 కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు ఆరోపించారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ నిరుద్యోగులను రోడ్లపైకి నెట్టడం సరైన విధానం కాదని విమర్శించారు. 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు ఇదేనా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు అని ప్రశ్నించారు. తొలగించిన టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లందరినీ వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మా కంప్యూటర్ ఆపరేటర్ 630 మంది పైచిలకు కంప్యూటర్ ఆపరేటర్ని తొలగించడం అనేది నిర్దాక్షంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వారం 10 రోజులు తిరిగేలోపు వీళ్ళందరినీ కూడా వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందే. లేకపోతే వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే ఎవరైతే ఈ మినిస్టర్ ఉన్నారో లేదా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే మీరు రాజీనామా చేసేంత వరకు 630 కుటుంబాలు మీ వెంట వస్తాయని చెప్తా ఉన్నాం. ఇవాళ ఒక పక్కన మీరు ఉద్యోగాలు ఇచ్చి మాకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒక పక్కన ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్తున్నాం, ఏజెన్సీలను రద్దు చేయాలని చెప్పి మేమంటా ఉన్నాం. మీరు ఇవాళ ఉద్యోగాలు లేకుండా, ఉద్యోగ భద్రతగా లేకుండా, ఉద్యోగాలు తీసేసుకుంటా, ఏజెన్సీలతో చేతులు కలుపుకుంటా మళ్ళీ ఇందులోనే కొంతమందిని ఉంచి మళ్ళీ కొంతమందిని తీసేసే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేదు. మేము రాబోయే రోజుల్లో వీళ్ళకి వారం 15 రోజులు తిరిగి ఖచ్చితంగా మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసి పక్షాన వారి ఉద్యమానికి మేము ఖచ్చితంగా వీళ్ళందరికీ అండగా ఉంటాం. ఉద్యోగ భద్రత కల్పిస్తాము, ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేస్తాము అని చెప్పి ఆ రోజు దాదాపు తెలంగాణలో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గా వీళ్ళు క్రమబద్ధీకరణ చేస్తారు, ఏజెన్సీలను ఎత్తేస్తారు అనుకుంటా ఉంటే ఈరోజు ఇంకొకటి 632 మంది ఎంప్లాయీస్ ను టర్మినేట్ చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు దాదాపు 20 సంవత్సరాలకు వెళ్ళి వీళ్ళు పనిచేసారు. ఈరోజు 25,534 మంది రిటైర్డ్ అయ్యారు. ఆ రిటైర్ అయినా మీరు కొత్త నియామకాలు చేసిండ్రా? హైదరాబాద్లోని IS సదన్ పరిధిలో ఉన్న సంగం లక్ష్మీబాయి కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంగం లక్ష్మీబాయి జయంతి సందర్భంగా పుస్తకాల పంపిణీ అంశం వివాదానికి దారితీయడంతో ఆందోళన చోటు చేసుకుంది. పుస్తకాల పంపిణీని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ తమ ఆందోళన కొనసాగించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా చర్యలు చేపట్టి కళాశాల పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్కు చెందిన ఓ యువతి తనపై జరిగిన వేధింపులపై గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. క్రీడు కోసం నెదర్లాండ్ నుండి భారత్కు వచ్చిన యువతి కొండాపూర్లో అతనితో కలిసి నివసిస్తున్న సమయంలో ఆదిత్య అనే యువకుడు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఘటన అనంతరం నెదర్లాండ్కు తిరిగి వెళ్లిన యువతి అక్కడి భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అనంతరం 3 రోజుల క్రితం హైదరాబాద్కు తిరిగి వచ్చిన ఆమె గచ్చిబౌలి పోలీసులను కలిసి జరిగిన విషయాలను వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానుంది. హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను వినియోగించుకునే దిశగా టీజీఎస్పీ డీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లైఓవర్ల కింద సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు టీజీఎస్పీ డీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. టీజీఎస్పీ డీసీఎల్ ఇంజనీర్లు ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ వీఎస్టీ స్టీల్ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేయనున్న సబ్ స్టేషన్ స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎలాంటి నష్టం కలగకుండా సబ్ స్టేషన్ నిర్మాణం చేపడతామని తెలిపారు. కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న సబ్ స్టేషన్లపై లోడ్ తగ్గడంతో పాటు కొంత విద్యుత్ కనెక్షన్లకు మరింత సౌలభ్యం కలుగుతుందని చెప్పారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ కింద ఇక్కడ ఉన్నాము, పిల్లర్ నెంబర్ 62 మరియు 64 మధ్యలో. సో ఇక్కడ మన ఇంజనీర్స్ చాలా వినూత్నంగా ఒక కాన్సెప్ట్తో ఈ ఫ్లైఓవర్స్ కింద బ్రిడ్జెస్ కింద ఉన్న జాగాకి ఎట్లా ఉపయోగించుకొని మనము సబ్స్టేషన్స్కి ఏర్పాటు చేసుకోవచ్చు ఒక కాన్సెప్ట్ అయితే మన ఎస్పీడీసీఎల్ ఇంజనీర్సే దానికి తీసుకొచ్చారు, మన డైరెక్టర్ గారు శివాజీ గారు మార్గదర్శనంలో. సో నాకు ఎంతో గర్వంగా ఉంది దాట్ మన దగ్గర చాలా ఒక ప్రోత్సాహం ఉన్న మన ఇంజనీర్స్ ఇట్లా వెతికారు. సో ఈ జాగాలో మనకి 2x8 MVA ఈ ట్రాన్స్ఫార్మర్స్ కన్ఫిగరేషన్తో ఒక సబ్స్టేషన్ మనం ఏర్పాటు చేయబోతున్నాము. దీంతో మనకి ఉన్న 2 సబ్స్టేషన్స్ మీద లోడ్ తగ్గుతుంది. అదేవిధంగా ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఏదైతే అవుతుందో దానికి కూడా చాలా మంచి సౌకర్యం అవుతుంది. సో హైదరాబాద్ మన పట్టణానికి ఒక లేటెస్ట్ మోడర్న్ సిటీ రూపంలో మనకి ఏం అవసరం ఉందో ఆ విధంగా ఇది ఏర్పాటు అవుతుంది. నిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ షాపుల్లో జనరిక్ మందులు అందుబాటులో లేక పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారని టీఎంఆర్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్ల శివ మాదిగా అన్నారు. ఈ మేరకు ఆయన నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజును కలిసి వినతి పత్రం అందజేశారు. వైద్యులు జనరిక్ మందులు సూచించినప్పటికీ ఆసుపత్రి ఆవరణలోని మెడికల్ షాపుల్లో అవి అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. దీంతో రోగులు అధిక ధరలకు బ్రాండెడ్ మందులు కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్స్ ఆవరణలోని హిల్ ఫార్మసీలో జనరిక్ మందులు అడిగినా అందించడం లేదని, అధిక ధరలు ఉన్న మందులని విక్రయిస్తున్నారని ఆరోపించారు. పేద రోగులపై ఆర్థిక భారం తగ్గించేలా నిమ్స్ ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రి ఆవరణలో జనరిక్ మందులు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. మా స్థానికులతో ఒక విషయం చేయడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు హెచ్ఎల్ఎల్ ఫార్మసీ అనేసి ఆ మెడికల్ షాప్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు గత వారం కింద ఒక వ్యక్తి హాస్పిటలైజ్ అయితే అక్కడ మెడిసిన్ కోసం డాక్టర్స్ మెడిసిన్ రాయడం జరిగింది. సో అది హైడోస్ మెడిసిన్స్ కాబట్టి ఫార్మసీకి వెళ్తే అక్కడ జనరిక్ మెడిసిన్ అమ్మాల్సిందిగా
అడిగితే అక్కడ ఏం జరుగుతుందంటే జనరిక్ మెడికల్ షాప్లో ఇప్పుడు మేము జనరిక్ అమ్మడం లేదు, ఇవి మేము ప్రైవేట్గానే అమ్ముతున్నాము. ఈ ప్రైవేట్ అంటే అనేకమైన ఫార్మాసిటికల్తో కుమ్మక్కై వాళ్ళు ఇచ్చే డోసులే అమ్మడం జరుగుతుంది. 2 రాష్ట్రాల నుంచి వస్తారు. ఇక్కడ ఒకటి ఫార్మసీ ఉందండి, ఏది మన మెడికల్ షాప్ ఉంది, దాంట్లో హిల్ కాన్సెన్స్ అని ఇది ఉంది, మెడికల్ షాప్ ఉంది. దాంట్లో జెనెటిక్ మందులే వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు ప్రైవేట్ మందులు అవి అమ్మకుండా ప్రైవేటు మందులు తీసుకొచ్చి అమ్ముతున్నారు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీని విషయంలో డైరెక్టర్ గారిని దేవరాజు గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఓకే, తను సానుకూలంగా స్పందించి తొందరగా దీని మీద మేము చర్య తీసుకుంటామని చెప్పారు. ఓకే, ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి మీరు? ప్రధాన ఏంటంటే ఇప్పుడు సామాన్య ప్రజలు 2 రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి పేదవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఒక పేషెంట్తోని సరిగా వీళ్ళు మాట్లాడరు. మేము ఇచ్చిందే తీసుకోవాలి, అది 10,000 రాస్తే 10,000 తీసుకోవాలి, 20,000 రాస్తే 20,000 రాసుకోవాలి. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకీతో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భగత్ సింగ్ నగర్లో తుపాకీతో తిరుగుతున్న ఇమ్రాన్ను మల్కాజ్గిరి ఎస్ఓటీ, సరూర్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం సరూర్ నగర్, శంకర్ నగర్కు చెందిన ఇమ్రాన్పై ఇప్పటికే సుమారు 20 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. నిందితుడి వద్ద నుండి ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఒక లైవ్ రౌండ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఆయుధం ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు సమాచారం. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎస్ విజయ్ కుమార్ బాధ్యతలను చేపట్టారు. సిసిఎస్ నుండి విజయ్ కుమార్ మల్కాజ్గిరి సిఐగా వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆర్థిక నేరాల విభాగంకు బదిలీగా వెళ్లారు. బదిలీపై వెళ్తున్న సత్యనారాయణ స్టేషన్ ఎస్ఐలు, కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. బాధ్యతలు తీసుకున్న సిఐకి పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, సిబ్బందితో పాటు పలు పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు స్టేషన్కు వచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన మహేష్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వెల్నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహేష్ భారతీయ స్టేట్ బ్యాంకులో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ బ్యాంక్ ఖాతాదారులకు బీమా సేవలకు సంబంధించిన పనులు చేసేవాడు. కిడ్నీలో రాళ్ల సమస్యతో చికిత్స కోసం వెల్నెస్ ఆసుపత్రిలో చేరిన ఆయన వైద్య నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మహేష్ మృతి చెందిన విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం కొన్ని గంటల పాటు గోప్యంగా ఉంచిందని, అనంతరం మధ్యవర్తుల ద్వారా కుటుంబ సభ్యులతో రాజీకి ప్రయత్నించి 15 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించిందని కూడా వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం నుండి అధికారిక స్పందన వెలువడలేదు. మహేష్ మృతి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు అర్ధరాత్రి ప్రధాన రహదారిపై బైఠాయించి మాకు న్యాయం చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ధర్నాకు దిగారు. డేస్ కింద ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. 2 డేస్ గ్లూకోజ్లో అవి పెట్టారు. తర్వాతకి ఈరోజు కిడ్నీ స్టోన్స్ 11 mm ఉందని చెప్పేసి ఈ హాస్పిటల్లో మేము సర్జరీ చేస్తాము చిన్నదే అని చెప్పేసి అడ్మిట్ చేసుకున్న తర్వాతకి 3 డేస్ హాస్పిటల్లోనే ఉంచుకున్నారు, గ్లూకోజ్లు పెట్టుకున్నారు. ఈరోజు సండే రోజు ఆపరేషన్ 2 o'clock ఏమో లోపల తీసుకెళ్ళిన తర్వాతకి 6-7 తర్వాత వరకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఏమైందంటే అవుతుంది ఆపరేషన్ అవుతుందని చెప్తున్నారు, కానీ ఆపరేషన్ చేసేటప్పుడే ఆయన చనిపోయిండు. కానీ వీళ్ళు మాకు నిర్లక్ష్యం చేశారు, చెప్పలేదు ఎవరికి. ఫ్యామిలీ మొత్తం కింద ఉన్నారు, ఫ్యామిలీ మొత్తం ఆయన మీదే బతుకుతున్నారు. ఆయన కష్టం చేస్తేనే ఇంట్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళు రోడ్డు పాలు అయ్యారు. మా చిన్న 18 years 2 పిల్లలు ఉన్నారు. ఆమె పరిస్థితి ఏంది? ఏం చేస్తారు మీరు ఇక్కడ? క్రిటికల్ కేర్ అంతే కదా. మీరు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మీరు అర్హులు కారు కదా. సర్జరీ ఎవరు చేస్తారు కదా, అంతే కదా. సర్జరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడారు. నువ్వేం చెప్తున్నావు ఆన్సర్? ఎవరు అది కాదు. నువ్వు మీ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు
ఈవెన్ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల హాస్పిటల్ మేనేజర్ నిర్లక్ష్యంలో ఈ రోజు మనిషి ప్రాణాలు పోయింది అంతే, అంతకంటే మించి ఏం లేదు. క్వాలిఫైడ్ డాక్టర్స్ లేని కారణంగా మేము పర్టికులర్ గా ఎలిజిబుల్ మీరు కాదు చేయడానికి అనస్య నువ్వు ఎందుకు చెప్తున్నావు? జీవనశైలిలో మార్పుతో మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ విజయానందరెడ్డి అన్నారు. ఎలెక్ట్ లివ్రఫ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో యాక్టివ్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ కార్యక్రమంలో భాగంగా గత 3 నెలల క్రితం బిగ్గెస్ట్ వెయిట్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలోని 2300 మంది ఈ ఛాలెంజ్ను స్వీకరించారు. బరువు తగ్గేందుకు అవసరమైన సలహాలు, సూచనలు, డైటింగ్ తదితరాలను వైద్యులు ఆన్లైన్లో తరగతులు నిర్వహించి వివరించారు. ఈ ఛాలెంజ్లో పాల్గొని అత్యధికంగా బరువు తగ్గిన వారికి హైదరాబాద్ గోల్కొండ గోల్ఫ్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డులు అందజేశారు. ఏం ఛార్జ్ చేయకుండా ఫ్రీగా చేశాము. ఈ ప్రోగ్రాంలో డాక్టర్స్ అండ్ పారామెడిక్స్ అంటే లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్, ఫిట్నెస్ స్పెషలిస్ట్, డైటీషియన్స్ అండ్ సైకాలజిస్ట్ వీళ్ళందరూ వచ్చి లెక్చర్స్ ఇచ్చి యూట్యూబ్ త్రూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంతో ఎవరన్నా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ వెయిట్ లాస్ అవుతారో వాళ్ళకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ స్పాన్సర్షిప్ ఇచ్చాము. సో ఇది ఒక సోషల్ కాజ్. దీంతో అందరూ హెల్తీగా ఉండాలని మేము చేస్తాం.